పశ్చిమ గోదావరి జిల్లాలో డ్వాక్రా యానిమేటర్ల చేతివాటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఏదైతే డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మహిళల నిరక్షరాస్యులు కావడం, వారికి పెద్దగా చదువుకోకపోవడంతో ప్రస్తుతం యానిమేటర్లు ఈ తరహా మోసాలు చేస్తున్నారని చెప్పొచ్చు. గతంలో కూడా ఇదే రీతిలో వీరవాసరంతో పాటు పలు ప్రాంతాల్లో యానిమేటర్లు డ్వాక్రా గ్రూపుల్లో సొమ్మును వారి ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఇటీవలే ఆకివీడులో కూడా యానిమేటర్లు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి వారు జమ చేసే డబ్బు కూడా యానిమేటర్లు తమ ఖాతాలకు మళ్లించుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జిల్లాలో ప్రస్తుతం ఈ సంవత్సరమే దాదాపు కోట్లాది రూపాయలు యానిమేటర్లు దారి మళ్లించారని తెలుస్తుంది. అయితే వీరిపై ఎక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆకివీడుతో పాటు ఇటీవల వీరవాసరంతో పాటు పాలకొల్లు తదితర ప్రాంతాల్లో ఈ ఏడాది దాదాపు డ్వాక్రా సంఘాల్లో పొదుపు ఖాతాల్లో మహిళలు జమ చేసిన డబ్బులను యానిమేటర్లు పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లబోదీపం అంటూ మా గ్రూప్లో ఇలాంటిది జరిగిందా అంటూ చాలా వరకు గ్రామాల్లో ఈ బ్యాంకు పుస్తకాలతో బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలియక చాలామంది డ్వాక్రా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకివీడులో దాదాపు లక్షలాది రూపాయలు ఒక యానిమేటర్ తమ ఖాతాలోకి జమ చేసుకోవడం, ప్రస్తుతం ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకుపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా జిల్లాలో అనేక చోట్ల యానిమేటర్లు, ఆర్పీలు చాలా వరకు ఈ విధంగా డ్వాక్రా మహిళల సొమ్మును జమ చేస్తున్నారు. దీంతో మప్మా అధికారులు కూడా వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. ప్రధానంగా డ్వాక్రా మహిళలు అందరూ కూడా చాలా వరకు నిరక్షరాస్యులు, అంతేకాకుండా చాలామందికి కనీసం చదువు కూడా చదువుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి మహిళల్ని టార్గెట్గా చేసుకుని యానిమేటర్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అధికారులు ఎప్పటికైనా స్పందించి డ్వాక్రా యానిమేటర్లు ఇప్పటివరకు తప్పు చేసిన యానిమేటర్లు, ఆర్పీలపై చర్యలు తీసుకోవాలని అయితే డ్వాక్రా సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతానికి జిల్లాలో ఈ విధమైన ఘటనలు జరగడంతో ప్రతి డ్వాక్రా గ్రూపుకు సంబంధించి మహిళలు తమ బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. అసలు ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, తమ ఖాతాలో డబ్బు ఏమైందంటూ కూడా బ్యాంక్ అధికారులను అడుగుతున్నారు. చాలా వరకు కూడా జిల్లాలో సక్రమంగానే ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో ఇటు ఆకివీడు, వీరవాసరం కొన్ని ప్రాంతాల్లో మాత్రం యానిమేటర్లు ఈ తరహా మోసాలకు పాల్పడడంతో డ్వాక్రా మహిళల్లో గుండెల్లో గుబేలు పుడుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఇటువంటి తరహా ఘటనలు మోసాలు చేసిన యానిమేటర్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన జాతీయ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. లలిత కుమార్ అండి, మాది ఆకివీడు గ్రామం అండి. మాది డ్వాక్రా గ్రూప్, వాసవి గ్రూప్ అండి, గ్రూప్ పేరండి. మాది యూనియన్ బ్యాంక్లో అకౌంట్ అండి. మాది గత 22 సంవత్సరాల నుంచి గ్రూప్ రన్ అవుతుంది. మా యానిమేటర్ పేరు సుధా అండి. వాళ్ళ అమ్మ అంతకుముందు చేసేది, తర్వాత ఈ అమ్మాయి హ్యాండ్ అవుట్ చేసుకుని ఈ అమ్మాయి మా గ్రూప్కి సంబంధించినవన్నీ లావాదేవీలని చూస్తుంది. 20 సంవత్సరాల నుంచి బాగానే చేస్తున్నారు. కానీ ఈ మధ్యన మాకు మార్చి నెలలో 5 లక్షల రూపాయలు మాకు పడిందండి సిసిఎల్లోను. అయితే మార్చి నెలలో పడింది, మాకు ఎవరికి తెలియదు. మాకు అక్టోబర్ నెలలో తెలిసింది ఇలా పడింది అక్క అని చెప్పింది. అంటే 10 మందిని కనుక్కొని నేను చెప్తానమ్మా అని అంటే, మీకు వద్దంటే వెనక్కి ఏం చేస్తానక్క అని చెప్పింది. సరే మేము కనుక్కొని చెప్తామన్నాము. తర్వాత ఒక 10 రోజుల క్రితం వచ్చి అక్క మీకు కావాలి అంటే వేయించేస్తానని చెప్పింది. సరే అలాగే అని అన్నాము. అని ఒప్పుకున్న తర్వాత ఇప్పటి నుంచి లేదు, మళ్ళీ అమ్మాయి అడ్రస్ లేదు. ఫోన్ చేస్తే వేయిస్తానక్క అని చెప్తుంది, కానీ ఏం సమాధానం చెప్పట్లేదు. ఈ రోజు తెలిసిందనమాట. బ్యాంక్కి వెళ్ళి అడిగితే మా ఒక మెంబర్ గారు వెళ్ళి అడిగారు. బ్యాంక్కి వెళ్ళి నాకు అవసరం ఉంది, 50,000 అవసరం ఉంది. వెళ్ళి అడిగితే లేదమ్మా మీ అకౌంట్లో లేవు, వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అని చెప్పారు. చెప్తే సరే మీన్స్ రన్నింగ్ ఏంటి ఏమైంది అని అడిగితే, బయటకి వచ్చి అడిగితే ఇట్లా స్కామ్ జరిగింది మరి బ్యాంక్లోను అమ్మాయి ద్వారాను అని చెప్పారు. ఎలాగైనా సరే మా డబ్బులు మాకు రికవరీ చేయండి. మా గ్రూప్లో చాలామంది కాయ కష్టం చేసుకుని ఎలాగోలా పాపం కూడబెట్టుకుని డబ్బులు ఇచ్చేవారు. నేను లీడర్గా నేను అందరి దగ్గర కలెక్ట్ చేసేదాన్ని. మా వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంకి ఇచ్చేసేవారు. వాళ్ళకి ఎంత కష్టాలు ఉన్నా కానీ తీసుకొచ్చి డబ్బులు నాకు ఇచ్చేసేవారు. నేను ఖచ్చితంగా నేనే కట్టేదాన్ని. బ్యాంక్ పర్ఫెక్ట్గా ఉంది. బ్యాంక్ స్టేట్మెంట్ అవసరమైతే చూపిస్తాము. బ్యాంక్ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంది. ఎలాగైనా సరే మా డబ్బులు మాకు ఇప్పించండి. యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ తరఫున మేము ఇక్కడికి వచ్చాము. నిన్న సాయంత్రం మాకు ఇక్కడ ఎస్హెచ్జి అకౌంట్స్ లో కొన్ని అవకతవకలు జరిగినాయి అని తెలిసింది. ప్రాథమికంగా ఏం జరిగిందో నిర్ధారించుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. అది ఇంకా చూస్తున్నారు వాళ్ళు. నా పేరు సత్యనారాయణ అండి, నేను డిప్యూటీ రీజనల్ హెడ్ అండి, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్. అది ప్రాథమికంగా ఏం జరిగింది అనేది ఫస్ట్ తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను తెలుసుకొని వెళ్ళిన తర్వాత మేము ఒక ఎంక్వైరీకి కండక్ట్ చేస్తాము. కండక్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.